అందరికీ నమస్తే. స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి స్పిరిచువల్ జర్నీ పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉంటూ వారి యొక్క ధ్యాన ప్రచారము, పత్రిజీతో వారికి గల అనుబంధాన్ని తెలియజేసే అద్భుతమైన కార్యక్రమమే ఈ స్పిరిచువల్ జర్నీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు మధ్య వీధికి చెందిన అర్జున్ రావు గారు. సో వారు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు, వారి యొక్క జర్నీ ఏంటి, స్వయంగా వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్ మీ ధ్యాన పరిచయము 2006లో ధ్యానంలోకి వచ్చాను మేడం. ముందుగా మీ పుట్టుక, బాల్యము, మీ చదువు ఎక్కువ కాదు మేడం, చదువు ఎక్కువ కాదు. ఎక్కడ పుట్టారు మీరు? నేను మధ్య వీధిలో పుట్టాను, ఇక్కడే పెరిగారు. ఇక్కడే పెరిగాను. ఎంతవరకు చదువుకున్నారు? చదువుకోవడం ఎక్కువ లేదు, నేను 7th కూడా చదవాలి, తెలుగు. తర్వాత ఒడియా చదివాను మేడం, ఒరిస్సా చదివాను. చదివి అలాగా జీవిస్తూ మాకు ఏది చేసినా అవ్వట్లేదు మేడం. పంటలు లేవు, మా బతుకు భయంకరంగా ఉండేది. భయంకరంగా ఉంటే భీమసింగి ఆశ్రమం, చింతపల్లి మండలం భీమసింగి ఆశ్రమంలో గురువు గారు వచ్చారు. ఎవరు? దామరాజు వెంకటరామ. వచ్చి గుదలమీది గ్రామంలో అప్పుడు శంకుస్థాపన చేశారు. అక్కడ ఇలాగా మావేలు బంద అని మావేలన్నీ అక్కడ మనుషులు చచ్చిపోవడము ఇలాగా జరుగుతూ ఉండేది. ఆ గురువు గారు వచ్చి ఎప్పుడైతే ఆ ఊర్లో శంకుస్థాపన చేశారో ఆ మనుషులు సాగు చచ్చిపోయింది. ఆ ఇల్లు ఇక్కడ ఉత్తరావేణిలో సమాధి అయిపోయారు. ఉత్తరావేణిలో సమాధి అయిపోయిన తర్వాత మళ్ళీ పాకలిపాటి గురువు గారు అక్కడ సమాధి అయిన తర్వాత రాజు గారు వచ్చారు. వచ్చిన తర్వాత లేదు గురువు గారు వచ్చారు, మీరు ఒకసారి పద అక్కడికి అన్నారు. మేము రావాలంతా లేదు, మీకు రండి, భక్తులకి పిలుస్తున్నారు అన్నారు. అప్పుడు వెళ్ళాం మేడం. వెళ్ళి చూసిన తర్వాత ఏమన్నారు, చూసి చెప్పేశారు, కష్టాలు అన్నీ చెప్పారు. చెప్పి మళ్ళీ ఒకసారి మీరు రావాలి బాబు అన్నారు. అప్పుడు వెళ్ళాను మేడం. వెళ్ళిన తర్వాత ఏంటయింది, మీరు అమావాస్య పౌర్ణమికి రాకండి, మీ ఒక్కడే మాత్రం, అందరూ అమావాస్య పౌర్ణమికి వచ్చిన మీరు రాకండి అన్నారు మామూలు. ఇటు కారణం ఉంది అనేసి అప్పుడు మధ్య రోజులు వెళ్ళాను మేడం. వెళ్తే మధ్య రోజులు వెళ్తే అప్పుడు చెప్పారు మేడం, నొరమాతలో 20 రోజులు ఉన్నాను, మీకు తెలుసా అన్నా. తెలియదు బాబు అన్నాను. రామాలయాన్ని అన్నం పెట్టింది నేనే అయ్యా అన్నాను. అప్పుడు లేదు బాబు తెలియదన్న. మీరు చదువుకున్నప్పుడు నువ్వు వీపులో కొట్టిన గుర్తుందా అన్నాడు. లేదు బాబు నాకు తెలియదన్నా. అప్పుడు నీవు అమావాస్య పౌర్ణమికి రాకు, మధ్య రోజులు రావాలి, బుక్కు పెన్నా పట్టుకురా, కొన్ని మందులు నేర్పుతానని చెప్పారు మేడం. మందులు ఇస్తా అని చెప్పారు. అవును మేడం, చెప్తానన్నారు మేడం. అప్పుడు పెన్నా బుక్కు పట్టుకెళ్ళిన తర్వాత 50 మంది ఉన్నారు అక్కడ. 50 మందిలో అందరికి తరలించేసారు, పైన వెళ్ళిపోండి ఇక్కడ ఉండకండి అన్నారు. తరలించేసి కూర్చున్నాను. అప్పుడు అమెరికా, ఇరాకు, లండను, దుబాయి, మళ్ళీ దేశాలు మొత్తం చెప్పారు, ఏ దేశాలు ఎలాగుంది అన్నాడు. బాబు బంగారం లాగా ఉంది, మా బతుకు ఇలాగ ఉంది, అదంతా బంగారమే, స్వర్గంలాగా ఉంది అంతే, అదన్నీ ఇంతది అయిపోద్ది, ఇది అంతది అవుద్ది అన్నారు. ఎప్పుడు బాబు, మాకు ఇప్పుడు నరకం ఉంది, మా బతుకని ఆందోళనగా ఉంది అన్నారు. నువ్వు దేనికి నెలకు అవసరం లేదు, అన్ని కాలు కింద వస్తుంది, మీరు మంచిగా మారండి అన్న. ఎప్పుడు వస్తుందా మళ్ళీ పిలిచారు మేడం. మళ్ళీ పిలిచి వచ్చేసాను, మళ్ళీ అక్కడ మాట్లాడి వచ్చేసాను. వస్తే ఆ రోజు నీకు చెప్పలేదు అయ్యా, మందులు రాసుకో అన్నారు. కొన్ని మందులు చెప్పారు మేడం. కడుపులో కాయ కానీ, వాతం నొప్పులు కానీ. సో మీకు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండేవి? నాకు కాదు మేడం, అంతే, నేను నేర్చుకోవడానికి మా ఇంట్లో మా ఆవిడకి బాగలేకపోతే కొన్ని మందులు కోసం బాధపడేది నేను. ఆయనకి తెలిసిపోయి నాకు అది పిలిచి చెప్పారు మేడం, ఈ ప్రాబ్లం ఉంది కదా మీకంతా ఉంది అన్నారు చెప్పారు మేడం. అప్పుడు చెప్పారు మేడం, ఈ మందులు పెట్టండి తగ్గిపోద్ది అన్న. పెట్టాను, తగ్గింది. మళ్ళీ రెండో వాడు కూడా పెట్టవచ్చు అన్నారు, పెట్టాను మేడం, తగ్గింది. అప్పుడు పూజలు యజ్ఞాలు చేసేవాడు నేను, నేను మళ్ళీ చేస్తుంటే పూజలు యజ్ఞాలు కాదయ్యా, ముందు తర్వాత మంచి రోజులు వస్తుంది, ఈ బాబుగారు ఇక్కడ ఉన్నప్పటికీ ఇది ఉంటుంది, బాబుగారు మారిపోతే మళ్ళీ వేరే ఇది వస్తుంది అన్నారు.
ఇలాగ వస్తుందా అన్నారు. అప్పుడు మళ్ళీ చెప్పాను మేడం. మళ్ళీ ఒక నెలకు మళ్ళీ వెళ్ళాను. ఉమ్, వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆడపిల్లలు 2 పుడతారు అన్నారు. ఉమ్, 2 ఆడపిల్లలు పుడితే మీరే తిప్పుతారయ్యా అన్నారు ఉమ్. భీమసింగ్ ఆశ్రమంలో. ఓకే. ఆ, 2 ఆడపిల్లలు వస్తారు ఇక్కడికి, వాళ్ళని మీరే తిప్పుతారు. మీరే తిప్పుతారన్నారు. ఏంది చిన్న పిల్లలు వస్తారేమో, ఎప్పుడు వస్తారో అనుకుంటే 2 మేడంలు వచ్చారు. 2 మేడంలు వచ్చారు. ఉమ్, వచ్చి అప్పుడు మళ్ళీ మాకు కబురు పెట్టారు. ఉమ్, వచ్చారు, వెళ్ళాను. ఎవరయ్యా అన్నారు. ఉమ్, మధ్య వీధమ్మా అన్నాను. ఎప్పుడు నా ఆశ్రమానికి వచ్చారా అంటే కొద్దిగా అబద్ధం ఆడాను. ఉమ్, ఎప్పుడు రాడేలమ్మా అన్న. ఉమ్. "ఆ? బాబు గారికి లడ్డూలు తెచ్చిచ్చేవాళ్ళ ఉన్నావు అన్నారు. ఉమ్, తిరుపతి వెళ్ళి తెచ్చిచ్చిన లడ్డూలు. ఓకే. అది అప్పుడు బాబు గారికి తెచ్చి ఇచ్చిన తర్వాత బాబు గారికి లడ్డూలు తెచ్చేవాళ్ళు ఉన్నావు లేదా రాలేదా అన్నారు. అబద్ధం ఆడాను మేడం అన్నాను. అప్పుడు ఉమ్, వాళ్ళకి అప్పుడు ఏటన్నాను, మీదే ఊరు మేడం అన్నా. ఉమ్, మాది కర్నూలు అయ్యా అన్న. ఉమ్. సో అట్లా వాళ్ళని కలిశారు మీరు. కలిసాను మేడం. సో ధ్యానం మరి మీకు ఎప్పుడు వచ్చింది? అప్పటి వరకు వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళడము, పూజలు ఇవన్నీ ఉన్నాయి. ఉన్నాయి. ధ్యానం ఎలా పరిచయం అయింది? దియానా పరిచయం అప్పుడు మేడం వాళ్ళే పిలిచారు మేడం. అక్కడ పిలిచి అక్కడే ఆశ్రమం లేదు, పాకలపాటి గురువు గారి ఆశ్రమంలో. అప్పుడు చెప్పారు మేడం, ఉమ్, బాబు ఇన్ని రోజులు మీరు పూజలు యజ్ఞాలు చేశారు, ఉమ్, నీకు పరిచయం ఎందరు ఉంది అని అడిగారు. ఉమ్, పరిచయం చాలా మంది ఉన్నారు అన్న. ఉమ్, ఒకసారి పిలవండి అన్న. ఉమ్, ఏం మేడం అంటే ఆ రోజులు కాదు బాబు, దేశాలు మారుతుంది అన్న. ఉమ్, సరే మేడం అని పిలిచాను. ఉమ్, పిలిచిన తర్వాత ఏటన్నారు, మీరు పూజలు యజ్ఞాలు చేసినా మీకు ఫలితాలు పొందేరా అన్నారు. ఉమ్, లేదు మేడం పొందాలి ఉమ్, అన్నారు. ఓ ఆంజనేయ స్వామి ఎలా కూర్చున్నారు అన్నారు. ఉమ్, ఇలా పట్టుకొని కూర్చున్నారు అన్నారు. ఉమ్, శివుడు ఎలా కూర్చున్నారంటే ఇలా పట్టుకొని కూర్చున్నారు. ఉమ్, మీరు కూడా ఒకసారి కూర్చోండి, ఉమ్, కూర్చొని ఉమ్, శ్వాసని పట్టండి, ఉమ్, శ్వాస మీద ధ్యాస మీద కూర్చోండి అన్నారు. అప్పుడు మాకు ఎలాగ మేడం, కొద్దిగా 10 నిమిషాలు కూర్చుంది, ధ్యానం ఎక్కడ వస్తుంది, ఉమ్, రాదు కదా. అవును. 10 నిమిషాలు 5 నిమిషాలు నడుములు పూలు పనులు కదా, ఉమ్, నడుములు పూలు కూర్చోలేం. ఉమ్, కూర్చోలేకపోతే ఏటైంది, అప్పుడు మళ్ళీ చెప్పారు, లేదు బాబు మీరు 10 నిమిషాలు 5 నిమిషాలు కూర్చుంటే కాదు, గంటలు తరబడి కూర్చోవాలి అన్నారు. ఉమ్, ఒకరోజు మేడం ఏటైంది, అక్కడ కూర్చున్నాం, అరగంట కూర్చుంటే నడుము నొప్పులు వెన్ను నొప్పులు వచ్చేసేది. ఉమ్, వర్షం పడింది మేడం మాకు, మా ఇంట్లోని. ఉమ్, ఊర్లో వర్షం పడితే మా ఇల్లు వెనకాల ఒక పసుపు చేను ఉంది, ఇలాంటి పసుపు చేను. ఉమ్, ఆ పసుపు చేనికి నేను కోళ్ళు పెంపకం మేడం, ఉమ్, ఫస్ట్ అదే ఉమ్, కోళ్ళు పెంపకం. ఒక 5 కోళ్ళు ఇంత ఉరగేలు ఉన్నాయి. ఉమ్, అది ఉంటే ఆయనకి నేను ఇల్లు లోపలికి ఉమ్, దేవుడు మూలకి వెళ్ళి కూర్చొని ధ్యానం చేస్తాను. ఉమ్, ఈరోజు వర్షం పడుతుంది కదా, ఉమ్, పట్టుదలగా చేయాలి, ఉమ్, పట్టుదలగా చేయాలి, ధ్యానం అని చేయాలి. ధ్యానం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేశాను. ఉమ్, ఎలాగైనా గంట కూర్చోవాలి ఉమ్, అనేసి నేను స్టార్ట్ చేశాను. ఉమ్, కూర్చొని మేడం ఉమ్, ఒక నక్క వచ్చి ఉమ్, కోడిని పట్టుకొని పోయి ఉమ్, తీసుకెళ్ళిపోతాను. అది ఉమ్, తీసుకెళ్తే ఉమ్, అప్పుడు పట్టుకున్నది వీపుని కొరికి అలా పట్టుకెళ్ళిపోయి అక్కడ రాళ్ళు కోట ఉంది, ఉమ్, కోట ఎక్కింది, ఉమ్, కోట దిగింది. ఉమ్, మళ్ళీ మళ్ళీ అవతలకి వెళ్ళింది, మామిడి చెట్టు ఉంది, ఉమ్, మామిడి చెట్టు అక్కడ వేరుంది, ఆ వేరు దాటింది, మళ్ళా కోట ఉంది, కోట ఎక్కింది, అలాగే వెళ్ళింది. ఇదంతా ధ్యానంలో అనుభవం. అనుభవం కళ్ళు మూసుకొని చూస్తే ఇదంతా కనబడతా ఉంది. కనబడుతుంది. మీ పెంచుకున్న కోడే. పెంచుకున్న ఆ, కోడి. అప్పుడు వెళ్ళింది ఒక ఇంటికి చెట్టు ఉంది, ఆ, ఇంటికి చెట్టు కింద కొరుకుతుంది. ఆ, అప్పుడు ధ్యానం ముగించేశాను. అమ్మో నా కోడి ఏమవుతుందో అని. ఆ, ఇది నిజమా కాదా, ఓకే. నిజమా కాదా నిజమా కాదా అని. మరి ఓకే. నాకు తెలియదు, ఆ, కొత్త రావడం కొత్త, నేర్చుకోవడం అదే కొత్త. ఫస్ట్ రోజు. అప్పుడు ధ్యానం ముగించేసాను. ఉమ్, అప్పుడు నా కొడుకు చిన్న అబ్బాయి ఉన్నాడు, ఉమ్, బాబు ఒకసారి రారా అన్నాడు. ఉమ్, దీనికి అన్నాడు, రా కదా అన్నాను. కోళ్ళు ఒకసారి పిలువమన్నాడు, ఎందుకన్నాడు. ఉమ్, ఆడు నాకు వివరంగా అడుగుతాను, ఆ, పిలువు అన్నాను, ఎందుకన్నాడు, ఒకసారి పిలువమన్నాను. ఉమ్, పిలిచినాడు, పిలిస్తే నాన్న పెద్ద ఊరికే ఒకటి లేదురా అన్నాడు. ఉమ్, అల్లా దొడ్డు మీదకి వెళ్ళినాడు, ఎందుకన్నాడు. ఒకసారి వెళ్ళి ఆ, నిజమో కాదో నాకు కూడా మరి కొత్త అదే. అనుభవం. అప్పుడు వెళ్ళమన్నాను, వెళ్ళాడు. నాన్న ఇప్పుడే కొరికిందని అన్నాడు. అలాగ మామిడి చెట్టు మొదలుతారు వెళ్ళమన్నాను. ఆ, ఇగో ఇలాగెళ్ళింది అన్నాడు. అలాగెళ్ళు బాబు, అలా మామిడి చెట్టు మొదలుతారు వెళ్ళు. ఆ, అలా కూడా ఎండు చెట్టు కనబడుతుంది. నేను లోపటి నుంచి ధ్యానం చేస్తున్నాను, ఆ ఎండుకు చెట్టు గుట్ట అన్ని అన్ని కనబడుతుంది. కనబడ్డాయి. అప్పుడు వెళ్ళు బాబు అన్నాను, వెళ్ళాను. ఇదిగో నాన్న ఇక్కడ కొరుకుతున్నాను, వదిలే వచ్చే ఆ, వచ్చే మొత్తానికి కోడి పోయింది. కోడిపోయినా ఆ, మనకు వచ్చింది ఇది ఆ, ఏంటిది, ఈ ధ్యానం అనుభవాలు వచ్చింది. 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 నమ్మారు, నమ్మకం కలిగిందా? నమ్మాను, ఉమ్, ఇంకా ధ్యానంలో నమ్మాను. ఉమ్, నమ్మి నిజమే, ధ్యానం అంటే నిజం ఇది. ఇన్ని రోజులు పూజలు యజ్ఞాలు చేసింది కానీ ఏది మనకు కనపడలేదు. ఆ, నిజమే, 3వ నేత్రం అంటే శివుడికి కాదు ఉమ్, మనకే ఉంది. ఉమ్, నిజమే, స్పష్టంగా చూశాను. ఉమ్, చూసిన తర్వాత మళ్ళీ ఏం చేశాను మేడము, మళ్ళీ వచ్చి ఒకరోజు చూశాను. ఉమ్, చూస్తే
నేను ధ్యానం చేస్తుంటే సారా ఉన్న బండికి ఎక్కుతారు, ఉమ్, నీరు ఉండగా ప్రాణాలు మిగులుతుంది, ఉమ్, నీరు లేకపోతే ప్రాణాలు నష్టం అయిపోతుంది అని ఉమ్. చెప్పేసారు నాకు. ధ్యానంలో వచ్చింది. ధ్యానంలో వచ్చేసింది. ఉమ్, మనుషులు చెప్పినట్టు కాదు, పక్క నుండి చెప్పినట్టు ఉంది. ఇది ఏంటి అన్నాను నేను. ఉమ్. ఇది ఏంటి అన్నారా? ఇది ఏంటిది ఇది ఇలాగన్నారన్న. ఉమ్, అప్పుడు ఇద్దరు తండ్రి కొడుకు అప్పుడు సంతాకి బయలుదేరి ఉమ్, రోడ్డు మీద ఎక్కి, మేము ఎక్కే బండి నిజమే సారా ఉంది అక్కడ. ఆ, ఇది ఏంట్రా బాబు, ఇంక మనకి ఇరదు ఇవ్వాలి అన్నాను నేను. ఉమ్, అప్పుడు ఎక్కేమో డ్రైవర్ని చెప్పాను, బాబు సులోగా పద, బాబు సులోగా పద. పక్కనే ఉన్నాను నేను, బాబు సులోగా పద, బాబు సులోగా పద అన్నాను. అది ఏసీలెంట్ అయిపోయింది మేడం. ఉమ్, అయిపోయింది. ఈ జీపు మీద అబ్బాయి ఉన్నాడు. ఉమ్, ఈ జీపు ఆ జీపులో డక్కును ఇలా టాకులు ఆడితే ఉమ్, పార్టీలు మొత్తం ఊడి పడిపోయింది. ఉమ్, ఈ అబ్బాయి అక్కడ నుంచి ఆ జీప్ మీద పడి ఆ జీప్ నుంచి మధ్య జీపుల సందులు పడిపోయినాడు. ఉమ్. కానీ ఏమి అవ్వలేదు, ఓకే. ఏమి అవ్వలేదు. ప్రమాదం అని ఏమి లేదు, ఎవ్వరు కూడా ప్రమాదం రాలేదు. నిజమే, ధ్యానంలో నిజమే ఇది. ఉమ్, భగవంతుడు స్పష్టంగా మాకు ఇచ్చింది ఇదే. ఉమ్, మాకు లేదు, మేము సాకారులే. ఉమ్, మేము ఎప్పటి నుంచి 8 నుండి మేడం ఎప్పుడైతే మేము భీమసింగ్ మేడం చెప్పిందో ఉమ్. అక్కడ నుంచి సాకారమే. శాకాహారం. మేము నీసు కానీ నిష కానీ షుట్ట కానీ బీడి కానీ ఏమి లేదు. ఉమ్, మా కుటుంబం ఎవ్వరూ లేదు. ఉమ్, అలాగున్నాము. రేపు ఏమి జరగవాలన్నా ఈరోజు చెప్పేస్తారు, ఉమ్. మాస్టర్స్ నుండి మెసేజ్ వస్తుంది. మెసేజ్ వస్తారు. అప్పుడు అది చూపించారు. చూపించిన తర్వాత ఏటైంది, ఈ మేడం ఏమన్నారు, అనకాపల్లిలో మా గురువు గారు వస్తారయ్యా అన్నారు. వస్తాం మేడం అన్న. అప్పుడు అనకాపల్లి ఇక్కడ గురుజోడ కళాక్షేత్రంలో ఫస్ట్ వచ్చారు. ఫస్ట్ పత్రి సార్ వచ్చారు అక్కడ. ఫస్ట్ టైం పత్రి సార్ని అక్కడ చూసారు. అక్కడ వెళ్ళాము. నేను మా అన్నయ్య గొలవరు చిన్నయ్య అని మా అన్నయ్య, అతనికి 2016కి హౌస్ తీరిపోయింది. వాడికి హౌస్ అయిపోయింది. వాడికి తీరిపోతే మళ్ళీ ఎటన్నామంటే, బాబు ఇటువంటి మనిషి పోతే మేము బతకడం వేస్టే కదా అన్న. అప్పుడు పిలిచారు. పిలిచి ఇంకెళ్ళవయ్యా, నీకు ఎన్నాళ్ళు బతుకుతా బతుకు, నీ ఇష్టమే అన్నాడు. ఇప్పుడు ఆడికి సాగు లేదు మేడం. ఉన్నారు మా అన్నయ్య ఉన్నారా? ఉన్నారు గుదిలాంగిదిలో. ఆయనకి గుడి ఉంది, ఆయన ఒక పిరమిడ్ కట్టారు. అప్పుడు ఆయన ఇలాగా నేను ఇలా కూర్చొని ఉన్నాను. అక్కడ అలాగెళ్ళి స్టేజ్ మీద ఎక్కుతారు అనుకుని ఉన్నాను. పత్రిజీకి అలాగొచ్చారు. వచ్చి పట్టుకున్నారు మేడం. నాకు పత్రిజీ ఉదిగిలి పడ్డాం మేము. ఆయనకి తెలుసు, మాకు తెలియదు. మీరెవరో ఆయనకు తెలుసు, తెలుసు ఆయన మీకు తెలియదు. నాకు తెలియదు. బాబున్నారా అన్నారు. బాబు దండం పెట్టాం, కలుద్దాంలే అన్నారు. అప్పుడు అక్కడ నుంచి మేడం మళ్ళీ ఏం మేడం అన్నారు, ఈ మన రాజితా దేవి భీమసింగాశ్రమం నుంచి, అయ్యా శ్రీశైలము ధ్యానమ యజ్ఞం జరుగుతుంది, వెళ్దామన్నారు 8లో. అప్పుడు ఇంటికి వెళ్ళి ఏమన్నాను పిల్లలకి, బాబు శ్రీశైలం ధ్యానమ యజ్ఞం అవుతుందట, నేను వెళ్తాను అంతే. నాన్న నీ ఉంటున్నానా, మేము వెళ్తాం, నువ్వు దేశాలంతా చూస్తానా, మేము చూస్తామన్నారు. సరేలే మీరు వెళ్ళండి. అప్పుడు మళ్ళీ భీమసింగ్ మేడం దగ్గర మళ్ళీ వెళ్ళాను. వెళ్తే లేదు మేడం పిల్లలు వస్తారట, నీవే రాయి అన్నారు. మళ్ళా ఊరికి వచ్చేసింది. ఊరికి వస్తే మళ్ళీ చెప్తే మళ్ళీ లేదు, ఇంకా నీవు వెళ్ళకు, మేము వెళ్తామన్నారు. లేదు మేడం నాకు పంపారు, వస్తే నీవే రా, లేకపోతే మా ఏమన్నారు మేడం. ఏదో కారణం ఉంది, ఏదో కారణం ఉంది. ఎందుకంటే అక్కడ పత్రి సార్ కూడా మిమ్మల్ని అడిగారు కదా కలుద్దామని. ఏదో కారణం ఉంది, మీరు ఉండండి నేను వెళ్తానన్నా. ఏదో కారణం ఉంది, లేకపోతే ఆ మాట అన్నారు. అప్పుడు మేడం నేనే వెళ్ళాను. వెళ్ళి చూస్తే నిజంగా ఆ బుక్ ఇప్పుడు దాకా పోలేదు నా దగ్గర. అది ఏది, ధ్యానంద్ర ప్రదేశ్ ఫస్ట్ బాగా చెప్పి ధ్యానంద్ర ప్రదేశ్. ఆ బుక్ విష్ణు విశ్ర బ్రహ్మ వచ్చి కూర్చున్నారు అక్కడ, స్పష్టంగా కూర్చున్నారు. చూశాను తండ్రి, ఈ రోజు స్పష్టంగా చూశాను, మీకు ఈ రోజు స్పష్టంగా చూశాను. అప్పుడు మేడంకి వెళ్ళి నేను మాస్టర్ మేడం గారు అన్ని చూపించేసాను, మాకి మా జీవితం ధన్యం అయిపోయిందని చెప్పాను నేను. అందుకే అయ్యా నీకు చెప్పాను, నీవే రమ్మని. పిల్లలు వాడితే ఏడు చెప్తారు, నిజమేనా? ఏడు చెప్పారు పిల్లలు వస్తే, వాడితే ఏడు చెప్తారు, చూస్తారు వచ్చేస్తారు. అప్పుడు నేను వచ్చి చూసి ఇక్కడ గుదిలా మీదికి ఊరుంది, ఊర్లో గుడి ఉంది, బాబు గారి గుడి. అప్పుడు పూజలు చేసే గుడి ఉంది, ఇప్పుడు పిరమిడ్ కూడా అయింది అక్కడ. అక్కడ ఏటైంది మేడం, అక్కడ మేడం భీమసింగ్ మేడం ఆ దేవి రజిత వాళ్ళు వచ్చారు, మాకు ధ్యానం కూర్చోబెట్టారు. అయ్యా ఈరోజు కూర్చోవాలన్నారు. ఇక్కడ నుంచి పాడేరు నుంచి ఎవరు ది బాబీరావు. ఇప్పుడు శ్రీశైలంలో అయిపోయిందా? ఇంకా శ్రీశైలంకి వెళ్ళారు కదా? అవునమ్మా. పత్రి సార్ని కలిసారా? కలిసే మేడం, కలిసేము, ధ్యానం చేసాను. మళ్ళీ అలా చూడు విష్ణుగుండము, నాగగుండం, శివగుండం ఉందా, అక్కడికి వెళ్ళి కూర్చున్నాను. కూర్చుంటే నాతో మళ్ళీ డిస్టర్బ్ మనుషులు ముగ్గురు ఉన్నారు. వాళ్ళు ఊరుకునేది ఊరుకోరు మేడం, మాతోనే మళ్ళీ సెలుగులు ఇది అంత అన్నారు. నాకు ధ్యానం చేస్తుంటే ఋషులు మునులు కనబడతారు.
ఋషులు మునులు కనబడితే మీరు డిస్టర్బ్ వీళ్ళు ఒకడు ఉమ్, ఊరుకుంటారా ధ్యానం చేయండి అంటే వారు ఊరుకోరు. ఓకే. సో ఇప్పుడు శ్రీశైలంలో అయిపోయింది, అయిపోయింది సార్ని కలిశారు, కలిసేం ఏమి పొందాలో అది పొందారు. పొందేం. దాని తర్వాత మళ్ళీ మళ్ళీ ఊరికి వచ్చేసి మళ్ళీ ఎక్కడ గుదిలా మీద ఊర్లో కూర్చోబెట్టారు మేడం వాళ్ళు. ఓకే. అర్జున్ రావు అన్నారు. ఏం మేడం అన్నాను. ఉమ్, నేను పలానా రోజు వస్తాను భీమసింగ్ ఆశ్రమం మరి నుంచి మేము గుదిలా మీది వస్తానయ్యా వస్తారా అన్నారు. వస్తాం మేడం అన్నాను. అప్పుడు మళ్ళీ అక్కడికి వచ్చాం మేడం. ఉమ్, వచ్చి ఈరోజు ఈ 10 గంటల నుంచి ఉంటుందయ్యా ధ్యానం అన్నారు. ఉమ్, సరే మేడం అన్నాం. 10 గంటల నుంచి ఇక్కడ పాడే నుంచి వచ్చారు మాస్టర్. ఉమ్, అయిన మేమన్నీ కూర్చున్నాం, గుడిలోనే కూర్చున్నాం మేడం. కూర్చొని ధ్యానం చేస్తుంటే నాకు ఏటయింది అనుభవాలు, అప్పుడు ఏమొచ్చింది, అప్పుడు పూర్వం నుంచి పుట్టిన చెట్లు ఉన్నాయి. పూర్వం నుంచి పుట్టిన చెట్లు మేడం. ఉమ్, అది పూర్వం నుంచి పుట్టిన చెట్లు ఎంత ఉండాలి, బాగా లావులు ఉండాలి, అవును. కలాగా ఉంది, ఒత్తుగా ఉంది, ఉమ్, ఒత్తుగా చెట్లు బాగా దగ్గరున్నాయి. అలా ధ్యానం చేస్తూ 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 దాన్ని పలసపడిపోయింది మేడం. ఆ చెట్లన్నీ పలసపడిపోయింది. ఉమ్, పలసపడిపోయింది. ఇది ఏంటిది పలసపడిపోయింది అంటున్నాను. అలా ధ్యానం చేస్తూ 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 మళ్ళీ ఏటైంది, అక్కడి నుండి మళ్ళీ నాకు చేతి పట్టుకున్నారు. ఉమ్, ఏ యోగియో నాకు తెలియదు, ఉమ్, అది అతని మటుకు యోగే. ఉమ్, తీసుకెళ్ళి రా బాబు వెళ్దామన్నారు. అలాగా చూస్తే సముద్రం లాంటి గరువు ఉంది. సముద్రం లాంటి కన్ను అందను గరువు ఉంది. ఉమ్, ఆ గరువులు తీసుకెళ్ళి చూస్తే ఇలా పసుపు చేను మనం వదిలేసిన దగ్గర ఎన్ని ఉంటుంది, అక్కడొకటి అక్కడొకటి ఉంటుంది. అలా అడిగి చూపిస్తాను. ఇదిగో బాబు చూడు అన్నారు. చూసాను, పలసగా ఉంది, నిజమే పలసగా ఉంది అన్నారు. చూసిన తర్వాత అప్పుడు ధ్యానం ముగించి ఎవరిని అడగాలి, ఇది నాకు వచ్చిన అనుభవాలు ఎవరిని అడగాలి. అప్పుడు మేడంకి అడిగాను, పెద్ద మేడంకి. మేడం గారు అన్నాను. ఏమయ్యా అన్నాను. నాకు ఒక మెసేజ్ వచ్చింది మేడం. ఎటు వచ్చిందయ్యా అన్నాను. నాకు ఇలాగా పూర్వం నుంచి పుట్టిన చెట్లు, కళాయిన చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు చూస్తూ చూస్తూ పలసపడిపోయింది. అప్పుడు పలసపడిన తర్వాత అది ఒక సముద్రం లాంటి గరువు ఉంది. ఆ గరువులో పసుపులు మనకి పసుపు చేని పూర్తి మానేసిన దగ్గర కలుపు మొక్కలు పెరిగింది, అక్కడక్కడ ఉంది. అలా చూపించింది మేడం. అదే అయ్యా దేశాలు పోయింది అన్న. దేశాలు ఎలా పోద్ది మేడం, దేశాలు కాదయ్యా మనుషులు పోతారన్న. ఓకే. అది ఎప్పటి నుంచి మేడం అన్న. 20 నుంచి అవతలకి నిలబడరయ్యా భూమి మీద అన్నారు. 20 నుంచి అవతలకి భూమి మీద నిలబడ్డారు. అది కూడా చూపించారు. ఓకే. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ సో అయితే మీరు ఇలా ధ్యానం చేస్తున్నారు, చక్కగా ఎన్నో అనుభవాలని పొందుతున్నాను. ఇప్పుడు మీరు ఉన్న ఊర్లో ప్రచారం ఎలా చేశారు? ప్రచారం అంటే మా ఊర్లో మనుషులకు చెప్పిన వినట్లేదు మేడం. కానీ మీరు ప్రచారం అయితే చేశారు. ప్రచారం నా తర్వాతే. ఎవరైనా అక్కడి నుంచి వచ్చి ఎవరిని పట్టుకున్నాను, అక్కడి నుంచి వచ్చి ఎవరికి వీరికి చెప్పినా వారికి చెప్పినా ఏంటి రుచికారం అనలేదు. కొందరికి చెప్పిన వినరు, 10 సార్లు చెప్పినా వినరు. ఏంటిది సుక్క ముక్క తినేవాళ్ళు మానరు, చెప్పిన వినరు. భక్తులు అటు వాళ్ళకి కొందరికి పట్టారు మేడం. పట్టి అక్కడి నుంచి వచ్చి శ్రీశైలం నుంచి వచ్చిన తర్వాత ఎవరికి పట్టుకున్నాను, పాడేరు మనమాద్ర మేస్టర్ పట్టుకున్నాను. తెలుసా? పాడేరు మన్మథరావు గారిని చూసారా? చూడలేదా? నా పక్కనే ఉన్నారు. ఆయనకి వెళ్ళాను, ఒకసారి చెప్పాను వినట్లేదు, రెండోసారి చెప్పాను వినట్లేదు, మూడోసారి చెప్పాను వినట్లేదు. ఇలాగ జరుగుతుంది దేశము, ఇలాగ మీరు రావచ్చు అంతే. ఆయన ఏమంటారట, ఆయన మనసులో ఎందుకు రోజుకి వస్తున్నారా ఉద్యోగస్తుల దగ్గర, నిజమే మరి ఉద్యోగస్తుల దగ్గర మప్పడం ఏంటి అనుకున్నారేమో. అప్పుడు ధ్యానం ఇలా చేయాలని చెప్పాను. ఒకసారి చెప్పాను, 2 సార్లు చెప్పాను, 3 సార్లు చెప్పాను, రాలేదు. ఒకసారి ఇలా కాదు అనేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్పుడు ధ్యానం కూర్చున్నాను. తలార్సింగ్లో ఉండేవారు అప్పుడు ఎంత 10:30 కూర్చున్నాను ధ్యానంలో. తెల్లవారు 3 గంటలు లేచాను నేను వారి ఇంట్లో. కూర్చొని చూస్తే ప్రపంచం అంతా కనబడుతుంది. నాకు ప్రపంచం అంతా కనబడుతుంది. వాళ్ళ కోలం ఎలా దేశం జరుగుతుందో అలా దేశం, దొంగలు వచ్చేది కనబడుతుంది, ఈ ప్రపంచం జరిగేది కనబడుతుంది, వర్షాలు పడేది కనబడుతుంది, కొండలు ఇరిగి పడిపోయింది కనబడుతుంది. అప్పుడు చెప్పినా వినట్లేదు. అప్పుడు నీ ఇలా కాదు, నీ ఒకసారి రా, ఇప్పుడు అమరావతిలో జరుగుతుంది, అమరావతిలో పద, నా బతి మాలి అమరావతిలో తీసుకెళ్ళాను. అక్కడి నుంచి ఇంకా నా మాట విని ఆయనకి ఒక నమస్కారం కానీ నా మాట విని ధ్యానంలోకి అప్పుడు తెప్పించాను. ఎవరికి?
మన్మథరావు గారికి. అప్పుడు అమరావతిలో వచ్చారు. అమరావతిలో వస్తే మేడం ఏటైంది, మళ్ళీ నేను నేర్చుకున్న తర్వాత నా వెంట, నేను వైద్యుడు కదా, ఉమ్. మందులు ఇచ్చేవాడు. ఓహో, మీరు వైద్యులు. వైద్యుడు ఆయుర్వేదమా? ఆయుర్వేదం. ఆ. అప్పుడు ఇల్లులు శంకుస్థాపన చేస్తాను, ఆ. వాస్తువులు చూస్తాను, ఉమ్. మందులు ఇస్తాను ఉమ్. వ్యాధులకు, ఉమ్. అప్పుడు గ్రహశాంతులు చేస్తాను. ఉమ్. అప్పుడు ప్రతి ఊరికి వెళ్తాను కదా, ఆ. వాళ్ళకి చెప్తాను భక్తులకి, బాబు ఇలాగ ఉండకండి, ఉమ్. శాకాహారంగా పాంప్లెంట్ తీసుకొని వెళ్ళి చెప్తారు. చెప్తాను, ఆ. బాబు శాకాహారంగా మారండి, శాకాహారం మారండి, ఉమ్. మాంసాహారం మాని నీసు నిశ మానండి, ఉమ్. మంచిగా ఉండండి, బుద్ధిగా ఉండండి అని చెప్తాను మేడం. ఉమ్. చెప్పిన వినకపోతే భీమసింగ్ మేడం నాకు ఏమయ్యట్టన్నది, అయ్యా అర్జునరావు గారు అన్నారు, "ఏ మేడం, మీ చేతిలో పవర్ ఉంది, మీరు మారకపోతే మందులు ఇవ్వనని చెప్పన్నారు." అలానే అలాగే అన్నారు. చేసేవాళ్ళ. అన్నారు, ఆ. "ఆ, మీరు మారకపోతే మందులు ఇవ్వనని చెప్పన్నారు." సత్యంగా చెప్పారు. అలా బెదిరించను కూడా కొందరికి. ఆ. అలాగ చేసి ఒక 500 మంది పెట్టాను నేను, 500 మందిని ధ్యానులుగా మార్చారు. మార్చాను నేను. మీ జన్మ ధన్యమైంది కదా. ధన్యమైంది మేడం, ధన్యమైంది మేడం. ఆ. అప్పుడు ఏటైంది మేడం, మీ అమరావతిలో భాష కూడా బాగుంది. ఉమ్? మీ భాష కూడా బాగుంది. ఆ, చెప్పండి. అప్పుడు మేడం అమరావతిలో మళ్ళీ చాలా మందికి తీసుకెళ్ళాను. ఉమ్. అప్పుడు తుని వెళ్ళాం, బస్సు బుక్ చేసుకుని వెళ్ళాం ఉమ్. మీరేనా అమరావతి. మీ ఊరికి లీడర్? నేనే మేడం, మీరే. నేనే. ఉమ్. అప్పుడు వెళ్ళాను మేడం. వెళ్ళిన తర్వాత అమరావతిలో మన్మథరావు సార్ కూడా పిలిచాను, ఫోన్ చేసి వచ్చారు, బాగానే ఉంది. అప్పుడు ధ్యానం ఫస్ట్ను నేను అక్కడ హాల్లో వెళ్ళి, నేను జగన్మాతకి దండం పెట్టకుండా ఎప్పుడు ఏ పని చేయను, ఉమ్. దాన్ని తలుసుకొని అప్పుడు కూర్చున్నాను మేడం. కూర్చుంటే ఏటయింది, జనాలు తీసుకెళ్తాను ధ్యానంలో, ఉమ్. జనాలందరినీ వస్తున్నారు నా వెంట. ఉమ్. వస్తూ ఉంటే మేడం అప్పుడు అక్కడ ఉన్నారు, ఎం ధర్మరాజు ఉన్నాడు. ఆ. ఉండి, ఏది మీ సర్టిఫికెట్ ఇది అన్నారు. ఉమ్. అడిగారు నాకు, ఆ. సర్టిఫికెట్ ఇది అన్నారు. పత్రిజ్ గారు పక్కనే ఉన్నారు, ఇతనికే ఫుల్ రిజర్వేషన్ ఉందయ్యా అన్నారు. నాకు వదిలేశారు, ఓకే. నేను లోపలికి వెళ్ళిపోయాను. ఉమ్. ఉన్నవారందరికి గెటేశారు, ఉమ్. రాలేదు ఎవ్వరు మీకు రాలేదు. మాత్రం అలౌ చేశారు. నాకు- పత్రి సార్ చెప్పారు ఈయనకి రిజర్వేషన్ ఉంది, ఈయన అలౌ చేయమని. మీ వెనుకొచ్చిన వాళ్ళందరూ గేట్ వేసి ఆపేశారు. ఆఫీసర్ ఆ. వాళ్ళందరూ నలిగిపోతున్నారు అక్కడ. ఆ. నేను లోపలికి వెళ్ళిపోయాను వెళ్ళిపోయారు. మేడం. ఆ. అక్కడ నుంచి ఆ లోపలికి వెళ్ళిపోయి అలా కొద్దిగా అవతలికి వెళ్తే ఏటయింది, ఈత తుప్పలు ఉన్నాయి మేడం. ఆ. ఈత తుప్పలు ఏటయింది, ఏర్లే ఉన్నాయి, ఆ. మట్టి ఏం లేదు, ఉమ్. అది పడిపోయి ఉన్నాయి. ఓకే. ఇలాగా అసలు మనకి ఈ మెట్టులాగా ఉంటది కదా, ఆ. అందులో పుట్టిన మొక్కలన్నీ పడిపోయి ఉన్నాయి, ఉమ్. ఏర్లే ఉన్నాయి, అందులో ఏం శక్తి లేదు. ఉమ్. అలా చూపించారు. అలా చూపించి చూస్తూ 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 10 నిమిషాలు ఉంటే మళ్ళీ అవతలికి వెళ్తే జ్యోతులు వెలుగుతుంది, వర్షాలు 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 జ్యోతులు వెలుగుతుంది మేడం. ఉమ్. వచ్చి ఆనందంగా ఉంది ఆ జ్యోతులు. ఉమ్. ఆ జ్యోతులు చూపించారు. చూపించి మళ్ళీ హోగి అతను మటు హోగి మళ్ళీ, బాబు చూసేవా అన్నారు. చూశాను బాబు అన్నాను. అవతలికి పోతాను. అవతలికి వెళ్తే స్టేజీ మీద ఉన్నారు మేడము, ఏమని చెప్తాం, కలభోగం, ఉమ్. స్వర్గం వాళ్ళతో అక్కడికే ఉన్నారు. ఉమ్. స్వర్గంని చూసినట్టున్నారు మీరు. స్వర్గం అంతా అక్కడే ఉన్నారు. ఉమ్. చూశాను, దండం పెట్టుకున్నాను, ఉమ్. నా జీవి ధన్యం అయిపోయింది. ఉమ్. కానీ ఒక్కడికి లోపల వచ్చి అందరూ ఉండిపోయారు. ఉమ్. వాళ్ళు ఏమైపోవాలని అని అడిగాను. మళ్ళీ ఆ, వాళ్ళ గురించి అడిగారు. వాళ్ళ గురించి అడిగితే, ఏమన్నారు? బాబు అంతటోళ్ళు కారయ్యా, ఆ, వాళ్ళకి ఇంకా సాధన కావాలి. అది ఆ. సత్యంగా చెప్పారు. మీరు మరి అన్ని గంటలు ధ్యాన సాధన చేసుకున్నారు, మరి వాళ్ళు ఎంత చేశారు మనకు తెలియదు కదా. తెలియదు కదా. ఆ. ఉమ్. అంతటోళ్ళు కారయ్యా ఇక్కడికి రావడానికి, ఉమ్. అనుమతి వచ్చింది ఒకడికే ఉమ్. అన్నారు. నోరు మూసేలాగా. సో బాగున్నాయండి మీ అనుభవాలు, నిజంగా పర్ఫెక్ట్ థర్డ్ ఐ మాస్టర్ మీరు, చక్కటి అనుభవాలు ఉన్నాయి. సో మరి ఇప్పుడు పత్రి సార్ గురించి చెప్పుకుందాం మనం కొంచెం సేపు. సారుని చూస్తే మీకు ఏమనిపించేది, సార్ స్పీచెస్ ఏం వినేవాళ్ళు చెప్పండి. సారు చూస్తే మేడం మాకు వాళ్ళు మాట్లాడుతుంటే మాకు ఆనందంగా ఉంటుంది. వాళ్ళు చెప్పిన మాటలు మనకు ఒక స్వీట్ తిన్నట్టుగా ఉంటుంది మేడం. ఆయన చెప్పింది మొత్తం అక్షరాలతో మనకి అది అనుభవాలు మాకు వస్తాయి. మళ్ళీ వాళ్ళు చెప్పింది మనకు అదొక రుచికారం మేడం. ఆయన మాటలతో పుస్తకాలు పట్టుకొని నేను మళ్ళీ ప్రతి ఊరు వెళ్తాను, ప్రతి ఊరు అది చూపిస్తాను. ఇగో బాబు ఇలాగ ఉండండి, మా గురువు లాగా ఉండండి, ఇక మా గురువు గారు చూడండి. శ్రీశైలం అప్పుడు వెళ్ళినప్పుడు డబ్బు ముద్ర కూడా చూపించారు కదా, డబ్బు మారేది కూడా, అది కూడా చూపించాను. బాబు ఇలాగ ఉంది, జాగ్రత్త, మానండి, తినేది మానండి, మాటలు మార్చుకోండి, మన తినేదే రోగం. నా దగ్గరికి మేడం ఒక్కడికి ఇద్దరు కాదు, గర్భవతి ఉన్న వాళ్ళు కానీ,
పెళ్ళి కాని వాళ్ళు కానీ పెళ్ళి అయిన వాళ్ళు కానీ ఏదో వ్యాధులకు అయితే నా దగ్గరికి వస్తారు మేడం. ఆ ఏరియా మొత్తానికి ఉమ్. అన్నీ చెప్తాను. అందరికి ఆయుర్వేదిక్ మందు గురించి వస్తారు మీ దగ్గర, వస్తారు మేడం. వాళ్ళందరికీ ధ్యానం చెప్తారు. ఊపుతాను, చెప్తాను. ఉమ్, మనకి ఇల్లు శుద్ధి లేదు, ఉమ్, అటు నుండి మంచి వాళ్ళు వస్తున్నారు, ఉమ్, ఇల్లు శుద్ధి లేదు. ఉమ్, ఇల్లు శుద్ధి లేకుండా వాళ్ళు ఉంటారా? ఉమ్హు. ఉంటారా? ఉండరు. ఉండాలి. అంటే వాళ్ళు గర్భవతులు ఉన్నప్పుడు పైనుండి వచ్చే మాస్టర్స్ మంచి మంచి వాళ్ళు వస్తున్నారు, కానీ ఇక్కడ గర్భం శుద్ధి లేదు కాబట్టి వాళ్ళు ఉండట్లేదు, రావడం వెళ్ళిపోవడం, వెళ్ళిపోవడం రావడం వెళ్ళిపోవడం. వెళ్ళిపోవడమే. ఉండడానికి శ్రేయస్ ఎక్కడిది? ఉమ్. అంతేనా? అంతే. శుద్ధి అవ్వాలంటే ఏం చేయాలి? దానికి శుద్ధి అవ్వాలి, ధ్యానమే చేయాలి. ధ్యానమే చేయాలా? ధ్యానం చేయాలి, ధ్యానం చేయాలి. మళ్ళీ మన తినేది మానాలి. అంతేనా? శాకాహారులు అవ్వాలి. ఆ సాకారులు అవ్వాలి. సాకారులు అయ్యకపోతే మరి ఉంటారా? మరి మీరు అట్లా చెప్తే వాళ్ళు ఏమనేవాళ్ళు? చాలా మంది మారారు మేడం. మారారా? కొందరు మారని వాళ్ళకు చెప్పేసాను, ఉమ్. నా దగ్గర రాకండి, ఉమ్. మందులకి తీసుకోకండి. మరి మీకు డబ్బులు నష్టం కదా వాళ్ళు రాకపోతే? నాకు డబ్బు లేకపోయినా పర్వాలేదు, నాకు ఉమ్. విశ్వం ఇస్తుంది, నాకు ఇస్తుందా? ఇస్తుంది. ఉమ్. ఊర్లోకి పిరమిడ్ కట్టాను, ఉమ్. చిన్నది పెద్దది కాదులే, 10x10. ఉమ్. ఇప్పుడు పాడేరులో కూడా కట్టాను, ఉమ్. ఇక్కడే పాడేరులోనే కట్టి ఉన్నాను. ఇగో సార్ గారు ఉన్నారు, అపర సార్ గారు ఒక స్థలం ఇచ్చారు నాకు. ఉమ్. స్థలం ఇచ్చారు, ఆ స్థలం కూడా నేను డబ్బులు ఇచ్చింది కాదు, ఉమ్. ఫ్రీగానే ఇచ్చారు. ఫ్రీగా ఇచ్చారు. ఉమ్. దాని మీద అది కట్టాను, ఉమ్. పిరమిడ్ కట్టి ఇంకా ఓపెన్ అవ్వలేదు, కొద్ది డబ్బు లేక ఉమ్. అలాగ ఉన్నాం మేడం. ఉమ్. ఇప్పుడు ఓపెన్ చేద్దాము అంటే మరి ఏదో నాకు ఆ తండ్రి ఇచ్చినాడు, ఆడికి ఏదైనా సన్మానం అని చెయ్యాలా, అవును. కొద్ది బువాన పెట్టాలా. పెట్టాలి. మొన్న అన్ని అన్ని క్లోజ్ అయిపోయింది, కింద గచ్చు లాగలేదు, ఉమ్. వైరింగ్ చేయలేదు మేడం. ఉమ్. కొద్ది మోటార్ ఒకటి ఉండిపోయింది, ఉమ్. దానివల్ల అది ఆగిపోయింది మేడం. అది ఎప్పటికైనా ఈ మధ్యకైనా చేసేద్దాం అనుకుంటానని కొద్దిగా ఇది లేక అలా ఉండిపోయింది మేడం. ఉమ్. అక్కడ ఒక గుడి ఉంది, ఇక్కడ ఒక గుడి, ధ్యానాలయం గుడి. మరి అక్కడ వాళ్ళు అక్కడ చెప్తాను, ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా చూపించి చెప్తాను. మరి ఎందుకు నాకు రెండు ఎందుకు అవసరమా? ఉమ్. అవసరమా? అవసరం లేదు. అవసరం లేదు, కానీ వండుకున్న వాళ్ళని మారతారని. ఉమ్. అక్కడ ఏం చేశాను, ఈ గుడిలోని సైర్లు ఒక 5 సైర్లు కొన్నాను మేడం. మాస్టర్స్ వస్తారు కదా గుడికి, చైర్లు. సైర్లు ఉమ్. కూర్చోడానికి మాస్టర్లు వస్తారని పెట్టినాను మేడం. అక్కడ ఉమ్. గుడిలో పెట్టితే ఉమ్. నేను పెట్టేసి ఊర్లో వెళ్ళిపోయాను. ఉమ్. వెళ్ళిపోతే ఒక దొంగవాడు వచ్చి 2 సైర్లకు వెనకాల పేరు రాసి ఉన్నాను, ఉమ్. అందుకొని పోయినాడు. ఉమ్. ఎన్ని 3 లోడ్లు ఇసుక పట్టుకుపోయారు, దొంగిలించిపోయారు. ఉమ్. 3 లోడ్లు చిప్స్ దొంగిలించుకొని పోయారు. ఉమ్. మళ్ళీ ఒక లోడి బెండ పట్టుకుపోయారు, ఉమ్. స్టీలు పట్టుకుపోయారు. ఉమ్. మళ్ళీ 110 బస్తాలు స్లాబ్ కానీ తెచ్చింది, బస్తాలు ఒక 2 బస్తాలు ఎత్తుకొని పోయారు. బాధపడలేదు నేను, ఉమ్. ఆ 2 సైడ్లు పట్టుకుని పోతే బాధపడ్డాను. బాధపడి వీరెవరో చూడాలి అనేసి ధ్యానం చేశాను. అక్కడ చైర్ల కోసం ధ్యానం ధ్యానం చేశారు, చేశాను. ఇసుక బస్తాల కోసం చేయలేదు. చేయలేదు. ఆ 2 సాయిలు ఎంత, దాని విలువైంది 400. ఆ. కానీ భగవంతులు కూర్చున్నారు దాన్ని అంత బాధ వాళ్ళకి కలిగింది. దేవుళ్ళ కోసం కొన్న చైర్లు ఎత్తుకుపోయారని బాధ ఎత్తుకుపోతున్న బాధ కాదా? ఆ. అంతేనా? అంతే. అప్పుడు ధ్యానం చేశాను మేడం, ఎవరో అనేసి ధ్యానం చేశాను. చూస్తే కనబడుతుంది, ఉమ్. కబురు పెట్టాను. ఉమ్. అక్కడ ఒక ఆ దొంగ కనబడ్డాడు అప్పుడు ధ్యానంలో. కనబడ్డాడు. ఉమ్. అప్పుడు ఒక మేస్త్రి ఉన్నాడు మాకి, ఉమ్. ఆ తాపి మేస్త్రి. మామగారు ఫలానా ఆయనకి ఒకసారి బాబు మధ్య ఇది అయిన అర్జున్ రావు గారు చెప్తాను, ఒకసారి రమ్మని చెప్పని ఉమ్. కబురు పెట్టాను. ఉమ్. కబురు పెడితే తాకామికల్ అయిపోయి రాలేదు ఆ. భయానికి. అదే. ఒకరోజు చెప్పాను, 2 రోజులు చెప్పాను, రాలేదు. మెల్లగా వెళ్ళి చేతి పట్టుకున్నాను, ఉమ్. ఎరా వెదవా ఆ. గజ్జలు అదిరిపోయాడు మేడం, ఉమ్. అదిరిపోయాడు. ఉమ్. అప్పుడు అదిరిపోయి ఆ రోజేమో రాసింది మాపేశాడు, ఉమ్. ఆ పేరు ఆ. మాపేసి రాత్రి తెచ్చి బాత్రూమ్ కాడ సైడ్లు పెట్టేసి వెళ్ళిపోయాడు. చూడు మేడం. మొత్తానికి ధ్యానం ద్వారా దొంగను పట్టుకొని చైర్లు కూడా తెచ్చుకున్నారు. తెచ్చుకున్నాను మేడం. మరి నాకు దేవతలంటే ఇష్టం, ఆ. అవునా? ఉమ్. మంచి అంతేనే ఇష్టం, ఉమ్. మంచి అంతనే ఇష్టం. మరి మంచి అంతనే ఇష్టమైనప్పుడు మరి అది పోతే నాకు బాధ కాదా? ఉమ్. బాధ కాదా? ఉమ్. మీ లెటర్ వస్తే ఇప్పుడు ఇక్కడ కూర్చోబెట్టమంటావా? ఉమ్. అంతేనా? ఉమ్. మంచి ఆత్మజ్ఞానం ఇచ్చేవాడు దేవుడు, ఉమ్. అంతేనా? అంతే. మరి అసువంటిది పోతే బాధ కాదా? అవును, బాధే కదా? బాధే. బాధే. నాకు బాధ కలిగింది. బాధ కలిగితే అప్పుడు చెప్పాను మేడం. అప్పుడు ఒక 2 మళ్ళీ వాళ్ళతో వచ్చారు. ఉమ్. వస్తే చెప్పాను, అక్కడ ఒక 5గురు వచ్చారు. వస్తే బాబు నా సైర్లు ఇక్కడ దొబ్బుకొని పోయినారు, ఇక్కడ పెద్ద మాటలు, వాళ్ళకి నమస్కారం అన్నాను, పాడేరు వాళ్ళకి ఉమ్. నమస్కారం అన్నాను. అప్పుడు వాళ్ళకి 2 వచ్చినారు, నాకు బాగలేదు నాకు బాగలేదు అని వాళ్ళు వచ్చినారు. మేడం నా దగ్గరికి ఎందుకు వచ్చారు బాబు? లేదు నాకు ఆరోగ్యం బాగలేదు అన్నారు. ఆరోగ్యం బాబు నేను ఎక్కడ చూస్తాను, నా సైడ్లే దొబ్బుకొని పోయినారు, నేను పట్టుకోలేదు, నా సైడ్లే పట్టుకుంది అన్నాను. ఈ మనిషి ఇక్కడే ఉన్నాడు, ఉమ్. ఈ దొంగిలించిన మనిషి ఉమ్. ఇక్కడే ఉన్నారు. అప్పుడు చెప్పాను, ఇక్కడ మరి నా దగ్గర ఎందుకు వచ్చారు? నేను అన్ని చూసేవాడైతే నా సైడ్లే మరి పట్టుకుందును, ఇసుక పోయింది, చిప్స్ పోయింది,
ఉమ్, ఈ స్టీల్ కూడా పోయింది, ఉమ్, 3 డ్రమ్ములు ఎత్తుకొని పోయి అది కూడా పట్టుకుందును ఉమ్, అన్నీ చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళకి ఎప్పుడు చెప్పాను, బాబు జాగ్రత్త. మరి నాకు నా విషయం తెలుసా? మీరు వైద్యుడు బాబు అన్నారు. ఎవరు మీకు చెప్పారు? లేదు పలాను అందరు చెప్తున్నారన్న. ఇప్పుడు నుంచైనా జాగ్రత్త, పరాయసొమ్ము పాము లాంటిది. ఇలాంటి పని ఏం చేయవద్దు. ఆ, మంచిది ఇస్తే మంచిదే వస్తుంది, చెడు వేస్తే చెడు వస్తుంది. ఇప్పుడు నుంచి అలాంటిది అంటకండి, ముట్టుకోకండి. ఏదైనా మనకు చేసిన పనే నష్టం వస్తుంది. తన కోపమే తనకు శత్రువు, జాగ్రత్త. ఇది ఇలాంటిది ఎప్పుడు పని చేయకండి, జాగ్రత్త. నాది ఇన్ని వస్తువులు దుబ్బుకొని పోయినా అది ఉన్నదా మీకు అని చెప్పాను. ఉమ్. అప్పుడు చేతులు పట్టుకున్నారు మేడం ఇలాగా. ఇప్పుడు ఈ మధ్యకి ఏం చేసినట్లేదు. అలాగ అనుభవాలు చాలా చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి మేడం. ఉమ్, నాకు కొన్ని ఎరుక లేదు. అప్పుడు ఇప్పుడు మీ కుటుంబం అంతా ధ్యాన కుటుంబమేనా? అంత ధ్యాన కుటుంబమే. మళ్ళీ వైజాగ్లో ధ్యాన చక్రం జరిగిందా, 20 మందిని నా డబ్బుతోనే తీసుకెళ్ళాను, బండి వేసుకొని చూపిద్దామని. నా డబ్బుతోనే, మీ డబ్బుతో మా డబ్బు, టికెట్స్ కూడా పెట్టుకొని. ఆ టికెట్స్ మేము పెట్టుకొని మేము తీసుకెళ్ళాను. ఆ రోజు చూసాను సూర్య భగవానుడుకు. ఆ రోజు మాకు సార్ గారు సార్ గారు వాడికి 10,000 నమస్కారం కానీ పరిచయం చేయించారు. రోజుకు ఒక రోగికి తెచ్చి మీకు పరిచయం చేస్తానన్నారు, చేశారు. చూశాను. ఆ రోజు ఏటయింది, మా కోడలు గర్భవతి, మా కోడలు ఫస్ట్ కాన్పు గర్భవతి. అప్పుడు ఎవరు భీమసింగ్ మేడంలతో వెళ్ళాను. మేమే ప్రచారం, ఆ ఏరియా మొత్తం ప్రచారం మేమే చేస్తాం. ఏదైనా ఏ పండుగ అయినా భీమసింగ్ ఆశ్రమంలో ఏది జరగవాలని సరే పత్రికలు నాకే ముందు అందుతాయి, నాకే తెచ్చిస్తారు, నేనే పంచాలి. ఊర్లు అన్నికి పరిచయం నేనే ఉన్నాను. ఏజెన్సీలో మొత్తం పరిచయం నేనే. అర్జున్ రావు అంటే నేనే మేడం. అప్పుడు ఏటైంది, గ్రామాలన్నిటికీ లీడర్ నేనే. మీకు దయచేసి లీడర్ నేనే. అప్పుడు ఏటైంది మేడం, ఆ రోజు అక్కడికి వెళ్ళాను, ధ్యానం చేశాను. వెళ్ళాక సార్ ధ్యానం చేస్తే రేపు వెళ్ళిపోయాను అన్న, మాస్టర్ చెప్పేస్తానన్న. అప్పుడు వెళ్ళాను మేడంకి, భీమసింగ్ మేడంకి. అమ్మ రేపు వెళ్ళిపోతానమ్మా అన్న. ఉండయ్యా ఎల్లుండి వెళ్దామన్నా. లేదమ్మా వెళ్ళిపోతానన్నా. ఎల్లుండి వెళ్దామన్నారు. మళ్ళా వెళ్ళి మళ్ళా కూర్చున్నాను ధ్యానం. మళ్ళీ చెప్తున్నారు మేడం రేపు వెళ్ళిపోండి అన్నారు. వెళ్ళిపోవాలన్నారు. అప్పుడు వెళ్ళాను మళ్ళీ మేడంకి, అమ్మ రేపు వెళ్ళిపోతానమ్మా అన్న. ఉండయ్యా ఎల్లుండి అమ్మా, నాకు చెప్పారయ్యా నాకు చెప్పానమ్మా అన్నాను. అప్పుడు నేను అక్కడ వైజాగ్ నుంచి పాడేరు మారాలి, పాడేరు నుంచి జీమాడుగులు మారాలి, జీమాడుగుల నుంచి మా ఊరు మారాలి. అప్పుడు వెళ్ళాను, అడుగు పెట్టాను. ఇంటికి అడుగు పెట్టడం కదా పురిటి నొప్పులు అయింది కోడలు. ఓకే, అందుకని మీకు మాస్టర్స్ వెళ్ళు అక్కడ పని ఉంది అని చెప్పారు. అప్పుడు పురిటి నొప్పులు అయింది. అప్పుడు ఊర్లో ఫోన్ లేదు, మధ్యతో వాళ్ళు వచ్చి ఫోన్ చేసి అప్పుడు అంబులెన్స్ పంపించారు. పంపిస్తే అప్పుడు వెళ్ళారు, డెలివరీ అయిపోయింది, క్షేమంగా డెలివరీ అయిపోయింది, పాప పుట్టింది. అప్పుడు ఏటైంది, వాపు వచ్చేసింది మేడం, కోడలికి వాపు వచ్చేసింది. వాపు వస్తే వాళ్ళ పిన్ని ఏటైంది, పురుళ్ళు చేసి అప్పుడు హాస్పిటల్కి వెళ్దాం అన్నారు. నాకు మాస్టర్ చెప్పేస్తున్నారు, బేగ్ తీసుకెళ్ళు, బెడ్ లేదు, బెడ్ లేదు, వాపు వచ్చేసింది. అది ఖాళీగా ఉండే మనసు కాదు, 10 నిమిషాలు కూడా కూర్చోదు, రెస్ట్ ఉండదు. అప్పుడు నాకు మాస్టర్ చెప్పేస్తున్నారు, బేగ్ తీసుకెళ్ళు అంటున్నాడు. అప్పుడు వాళ్ళ పిన్నికి దెబ్బలాడింది. నీకు తెలుసా నాకు తెలుసా, ఇలాగుంటే మనకు పురుళ్ళు వద్దు ఏమీ వద్దు, హాస్పిటల్ ముందుకు తరలించిందాను. అప్పుడు హాస్పిటల్ తరలించేస్తే అప్పుడు ట్రీట్మెంట్ అయింది, బెడ్ ఎక్కింది. అప్పుడు లెవెల్ అయిపోయింది. అప్పుడు వాపు తగ్గడానికి ఒక మెడిసిన్ ఉంది, మెడిసిన్ పెట్టేస్తే వాపు తగ్గిపోయింది. ఇప్పుడు బాగున్నారు, అప్పుడు బాగున్నారు. అప్పుడు మరి ఎప్పుడు కూడా నాకు మరి ఏ విషయంలో నాకు ఏం చెడ్డ మాట చెప్పదు చిన్న కోడలు. అంత మంచి మనిషికి మరి నేను ఎలా చూసుకోవాలి? అవును బాగా చూసుకోవాలి. సో మంచి మాస్టర్ వచ్చిందా మీ మన్మరాలు? అది ఇప్పుడు ఈ సంవత్సరం వెళ్తే 9 మేడం. 9 అది పెద్ద పాప. తర్వాత మళ్ళీ బాబు తర్వాత మళ్ళీ బాబు తర్వాత మళ్ళీ లాస్ట్ పాప. ఆ పాప కూడా 3వ కనుపు నుంచి ఆపరేషన్ చేస్తామన్నారు కొడుకు. చేస్తామంతే ఉండండి, మళ్ళీ ఒక పాప పుట్టాను కానీ అని చెప్పాను. పాప పుడతారని గ్యారెంటీ అన్నారు. నేను అడుగుతాను మాస్టర్ కన్నా. అడిగితే నీకు ఏది కావాలంటే అది ఇస్తామయ్యా. అప్పుడు పాప పుట్టింది, పేరు కూడా చెప్పారు. ఏం పేరు? మంజు ప్రియ. మాఘమాసం పుట్టింది, మంజు ప్రియ అని పేరు పెట్టాలని చెప్పారు. అప్పుడు గుడికే పెట్టించాం మేడం. అప్పుడు మంజు ప్రియ అని పేరు పెట్టాం మేడం. ఆ పాప 10 నిమిషాలు కూడా నాతో వదలదు, నాతోనే ఉంటుంది ఆ పాప.
అక్కడ నుంచి ధ్యానం చేయండి అంతే, చిన్న పిల్లలు కూడా కూర్చోబెడతాను గుడిలో, చేయండి అంతే చేస్తారు మేడం. పిల్లలకి పెద్దవాళ్ళకి అలాగే ధ్యానము ప్రతి ఊరికి వెళ్తూ ధ్యానం చెప్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ, ధ్యానం చేయిస్తూ, రోగాలకి మందులు ఇస్తూ చేస్తుంటాను మేడం. ఉమ్. సో అలా మీ ప్రయాణం అంతా జరుగుతుంది, ధ్యాన ప్రయాణం. ధ్యాన ప్రయాణం, ఉమ్, ధ్యాన ప్రయాణం. మళ్ళీ నేను వెళ్ళిన దగ్గర మళ్ళీ వంట పెడతామంటారు. ఉమ్, ఆ ఇంటికి నీషు కానీ తింటూ ఉంటే ముందే తెలిసిపోద్ది, నాకు ఉమ్, తెలిసిపోద్ది, అంతరాత్మ చెప్తారు. ఉమ్, అక్కడ ఏం ముట్టుకోవద్దు అంటారు, ఉమ్, ముట్టుకోను, నాకేం వద్దు బాబు అంటారు. ఉమ్, ఏమొద్దా, ఏమొద్దు. అప్పుడే అటు ఏమంటారు, ఇంత చక్కగా ఉన్నాం కదా ఇలాగా అంత అనుకుంటారు. వాళ్ళు మనిషికి చూసుకుంటారు కానీ లోనకు చూసుకోరు. ఉమ్. ఆ? మనకి ఇక్కడ ఉన్న శుభ్రం చూసుకుంటున్నారు కానీ లోన శుభ్రం చూసుకోవట్లేదు. చూసుకోలేదు, కానీ మీకు లోన శుభ్రం కనబడతా ఉంది. కనబడుతుంది. ఆ. వద్దు బాబు అంటారు. ఉమ్, ఏం బాబు, లేదు నాకు వద్దు, ఏమి వద్దు, ఉమ్, ఏం అలా మాట్లాడు, ఏం కూడా తాగారు, లేదు బాబు నాకు వద్దు. ఉమ్, వంట పెడతామంటారు. కొన్ని దగ్గర చూస్తాను, అన్నీ చూసుకొని కొత్త తబిలాలు చూపించండి వంట పెడతారు కానీ అంటారు. కొత్త తబిలాలు చూపిస్తే ఆ. గరిట కూడా తాగే గ్లాస్ కూడా చూపిస్తేనే వంట పెట్టిస్తాను, లేకపోతే లేదు. లేదు అంత ఆ, నిష్టగా ఫాలో అవుతున్నారు. ఫాలో అవుతాను నేను. ఎందువల్ల పత్రిజీ చెప్పారు, మనం ఆ పాటించాలి, ఆ ధర్మాన్ని పాటించాలి, చెప్పినట్టుగా సూటి అవ్వాలి, అప్పుడే భగవంతుడి దగ్గర ఉంటాం, అప్పుడే ముక్తి మోక్షం ముక్తి పొందగలం. లేకపోతే ఎక్కడ పొందుతాం చెప్పు, అవునా? అవును, మరి గురువు చెప్పింది వినాలి కదా, వినాలి మన కదా. కోసమే కదా చెప్పింది. మళ్ళీ భీమాసింగి మేడం మా ఊరు నుంచి మధ్యగారు వెళ్ళే రోడ్డుకి పిరమిడ్ శంకుస్థాపన చేద్దామయ్యా అర్జునరావు గారు అన్న మేడం గారు, క్లాస్ పెట్టాము, అప్పుడు వెళ్ళాము, అన్నీ చూసాము, జనాలందరూ వెళ్ళాము, భక్తులందరూ వెళ్ళి ఏ కొబ్బరికి అక్కడ అమ్మ ఈరోజు పెట్టకమ్మా అన్నాను. మంచి రోజు అయ్యాను, అవ్వదమ్మా ఈరోజు పెడితే అని చెప్పేసి ఒకే ఒక మాట చెప్పేసింది. అవ్వలేదు అది, ఇప్పుడు దాకా కూడా ఆ పిరమిడ్ అవ్వలేదు. ఓకే, ఆ రోజు చేస్తే అవ్వదు మేడం. నాకు అంతరాత్మ చెప్పిస్తుంది. చెప్పింది. బాబు గారు అప్పుడు చెప్పారు, బాబు గారు పుస్తకాలు రాసుకున్నది చెప్పారు, పలానా పుస్తకం కొనేసుకో, పలానా పుస్తకం కొనేసుకో, చూసుకొని నీ వాస్తువులు అన్నీ చూసి చెప్తావయ్యా అనేసి అన్నీ చెప్పారు మేడం. అది రాసుకున్న పుస్తకాలు తెప్పించుకొని చూసాను వాస్తు, అది చూసి ఇప్పుడు శంకుస్థాపన కానీ ఏదైనా చేస్తుంటాను మేడం. వాస్తువులు చూడ, దిక్కులు చూడడం కానీ చేస్తుంటాను. అందువల్ల ఒక్క 10 నిమిషాలు కూడా నాకు రెస్ట్ ఉండదు. సో బాగుందండి అర్జున్ రావు గారు, మీ జర్నీ, ధ్యాన పరిచయము, ముఖ్యంగా మీ అనుభవాలు, మీరు పత్రి సార్ని అర్థం చేసుకునే విధానము, మీ ధ్యాన ప్రచారము, మరి మాస్టర్స్తో ఎప్పుడు ధ్యానంలో ఉండి వాళ్ళతో మాట్లాడుతూ చక్కగా నలుగురి మన్వరాళ్ళని మన్మల్లని తెచ్చుకున్నారు, చక్కటి మాస్టర్స్ని తెచ్చుకున్నారు, ఎంతో అద్భుతంగా, ముఖ్యంగా శాకాహారానికి కూడా కట్టుబడి అప్పటి నుండి ఇప్పటి వరకు పత్రిజీ ఏది చెప్తే అది తూచా తప్పకుండా ఆచరిస్తున్నారు. ఇంతకంటే అదృష్టం ఇంకేం లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.